ఫ్రెండ్స్, అందరికైతే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. వీడియోస్ తీయకైతే బాగా రోజులు అవుతుంది. మీరు అనుకుంటున్నారు కావచ్చు వీడియోస్ వస్తలేవు, వీళ్ళు వీడియోస్ పెడతలేరు అనేసి కామెంట్ అయితే పెడుతున్నారు. ఇక మాకు మీకు తెలిసే ఉంటుంది, మేము తేపకు వీడియోస్ తెల్లాల మేము పని ఉంది అని అంటున్నాం కదా. అది మాత్రం బట్టిగా అయితే కాదు, అది రియలే అవును. మాకు ఇక పత్తిడి తీయడం ఉండడం వల్ల ఇక తరాస్ వస్తుంది ఇంటికి వచ్చే వరకు. అందుకోసమే ఇక వీడియోస్ తీయలేకపోయాము. ఈ రోజు నుంచి రోజు వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉండండి, రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతాము. వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అవును ఫ్రెండ్స్. పిల్లలు ఇటు ఆడుకునే తందుకు వచ్చారు కదా, పోరగాళ్ళు వాళ్ళతోని ఆడుకునే బయటకు వెళ్ళా. పిల్లలు వచ్చినాక పిల్లలని కూడా చూపెడతాం. ముందుగా అయితే మా ఎడ్లను చూపెడతాం, ఎందుకంటే కొత్త ఎడ్లు అవును, అందుకోసమే చూపిస్తాము. పాత ఎడ్లను అయితే వాళ్ళకు అదలు బదలు అన్నట్టు, అంటే వాళ్ళకి కాపస్ ఇచ్చి మేము వాళ్ళ ఎడ్లు తీసుకున్నాము. చూడండి, కొత్త ఎడ్లు అవును మా అయితే. ఇటు నుండి చూపెడతా. ఇటు అటు వెనకాల ఒక ఎద్దు, ఇక్కడ ఒక ఎద్దు ఉన్నది. ఇది ఒకటి, అటు ఒకటి. ఈ రెండు. దీని రేట్ చెప్పలే, రేట్ చెప్పు. దీని రేటు నువ్వే చెప్పాలి. వీటి రేటు 65,000 రెండిటి. అంటే పాత ఎడ్లు ఉండే, ఆ పాత ఎడ్లు ఇచ్చేసి 20,000 ఇచ్చినాం. వాటికి 45,000 పట్టుకున్నారు. మా ఊర్లల్లో వస్తారు ఇట్లా ఆ ఎడ్లు తీసుకొని, ఉన్న పాత ఎడ్లు తీసుకొని కొత్త ఎడ్లు ఇచ్చేటందుకు. పాత ఎడ్లు ఇచ్చేసినాం, 45 ఏమో పట్టిండ్లు. ఇవి ఏమో 20,000 ఇచ్చినాక ఇవి ఇచ్చిండ్రు 65,000తో. ఫస్ట్ రేట్ మాట్లాడుకోకట ఎడ్లయి, తర్వాత మా వాటికి ఉన్న ఎడ్లకు ఎన్ని వస్తాయి దాన్ని బట్టి ఇస్తారన్న. దాన్ని బట్టి పైన ఎన్ని తలుగుతాయి డబ్బులు అనేది చూసి ఇచ్చుడు. టైం వచ్చేసి ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. బ్లాగ్ స్టార్ట్ చేసినాం. మా ఇల్లు ఒకసారి చూడండి, బాగా రోజులు అవుతుంది. మొత్తం చిందర వందర పడేసిందే, చెత్త ఉన్నది కింద బాగా, పిల్లలు ఆడుకొని. నానమ్మ ఉన్నదా? మంచి అట్లా కూర్చొని. మా నానమ్మను చూపెడతా ఒకసారి. ఇదిగోండి మా నానమ్మ. హాయ్ చెప్పు నానమ్మ. హాయ్. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటిని కూడా ఒకసారి కళ్ళుక్కేయండి. మా ఇల్లు అయితే ఏం మారలేదు, ఏం కూడా మార్చలేదు, అట్లానే ఉన్నది. గ్యాస్ పొయ్యి కిందకి, సామాన్ పైకి. చేంజ్ అయితే ఏం చేయలేదు. ఎట్లా ఉందో అట్లానే ఉంది. ఇక బాగా రోజులు అవుతుంది అనేసి మనం కూడా మాటలు కలుపుకోక బాగా రోజులు అవుతుంది, అందుకోసం ఒక్కసారి లుక్ వేయండి అనేసి అన్నాను. అవి ఫ్రెండ్స్, మేమైతే చేనికి పోయొచ్చి లేటే అయింది, 4ంటికి ఏమో వచ్చాము. పిల్లలను అయితే రెడీ చేసి ఇప్పుడు ఇక ఇంట్లో పని అయితే చేస్తాను. రెడీ చేసి పంపించింది బయట. అవి వచ్చిండ్రు. కన్నా హాయ్ హాయ్ చెప్పావు. అవి ఏమైంది? హాయ్ చెప్పట. హాయ్ చెప్పు మరి. హాయ్ ఫ్రెండ్స్ అను అన్నావా? అల్లరి పిల్ల. జాతర అలాగా ఉన్నది, ఆడుకో.
నేను బోలుగా ఉంటా. పొద్దున మేము ఫ్రెండ్స్ టిఫిన్లలో పెట్టుకొని పోయాము అన్నం అన్నం కూర. ఈ ఒక డబ్బాలో అయితే నేను మొత్తం బోలని ఇక్కడ ఉంచేసి అయితే పోయాను. ఇక తోమలేదు, ఇప్పుడు తోము దా పో. చెప్పు. కన్నా హాయ్ చెప్పు. రైట్, ఇప్పుడు చెప్పిన. మమ్మీ అవే ఏమైంది, దాక్కుంటుంది. ఏ మమ్మీ ఇట్రా, ఒక్కసారి కనబడు వీడియోలా, ఒక్కసారి, ఒకసారి. అగో దాక్కుంటుంది. అక్క ఇట్రా, ఎందుకు దాక్కుంటాను అక్క? అరే అరే శ్రీవేణి హాయ్. ఎటు పోతుంది ఈమె? ఇంట్లోకి దాక్కుంటుందా? సిగ్గుపడుతుంది శ్రీవేణి. ఇటు చూడు మమ్మీ, హాయ్ చెప్పు. ఏం తింటానావు? టమాటా. ఇప్పుడు వచ్చింది కెమెరా ముందుకు. చూపెట్టు ఒకసారి. కోతి నువ్వు కూడా తినుండి. డ్యాన్స్ చేయండి అందరు ఒకసారి డ్యాన్స్ చేయండి. ఇట్రా మమ్మీ, డ్యాన్స్ చేయి. మమ్మీ చేస్తుంది డ్యాన్స్. అగో ఈడు చేస్తాడు, అది అంగి చూడు. రైట్, డ్యాన్స్ చేయకన్నా. ఆడు ఇట్లానే ఎగురుతాడు నీ మీద ఉండి. వేరే ఊరికి వస్తావా మరి? బొంబాయికి వద్దు కానీ. ఇప్పుడు మమ్మీ చేస్తుంది రాడ. నువ్వు అని అంగి చూడు, అంగి కన్నా నువ్వు చేయి. ఇప్పుడు డ్యాన్స్ చేయి. జుజ్జుడు జుజ్జుడు జున్నుకు జుజ్జుడు జున్నుకు జుజ్జుడు జున్నుకు. బాయ్. నువ్వు డ్యాన్స్ చేయట.
అను అను ఆట అను డ్యాన్స్ చెయ్యి అను లేదు చెయ్యి మనం ఫిష్ దాని ఉన్నాం సరే కానీ మమ్మీ సరే ఆగు ఆగు డ్యాన్సులు చేసుకుంటా ఉంటే వంటలు ఎప్పుడు చేస్తారు ఇక వంటలు చేయండి ఆకలి అవుతుంది జింజి చేస్తావా అన్నం కూర వండుతుంది మమ్మీ చికెన్ మటన్ లెక్క కొడుతుంది పెద్ద పెద్ద బొక్కలు ముక్కలు కాదు బొక్కలు ముక్కలట ఈ బొక్కలు కావా ఇది ఏం పిండి మైదా గోధుమ పిండి చేసేది రొట్టెలు కానీ ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఇదే ఉన్నది అందుకే మైదా మొన్నట్లా మైదా పిండి తీసుకొచ్చిన గోధుమ పిండి తీసుకొచ్చిన కృష్ణవేణి గోధుమ పిండి చేసింది అంతకుముందే ఇది మిగిలి ఉన్నది కాబట్టి ఈరోజు ఇవేం రొట్టెలా పూరీలా మంచిగా ఉంటాయా మమ్మీ బయట ఏడుస్తుంది ఆమె కుర్కురి ఇగో ఈ దొంగగాడు గుంజుకొని తింటాడు అందుకే ఏడుస్తుంది బయటికి పోయి అట ఇగో ఈ ప్లేట్లో ఉండే అందులో పోసుకున్నాడు తింటాడు కదా సైలెంట్గా అన్నం కొంచెం పిల్లల కోసమని లేకపోతే ఇటు కూర చూపెట్టు మేము దుకాణం పోయి వచ్చే వరకు కృష్ణవేణి కూర ప్రిపేర్ చేసింది మమ్మీ ఏడిసింది కన్నా తిన్నాడు కదా ఈమె కుర్కురి ఈమె ఏడిసింది కన్నా ఏమావు తింటాన్నావు ఇట్రా మా అమ్మ రొట్టెలు చేస్తుందట అయితే తింటాడు ఆగు అప్పాలు చేస్తుంది అట్లా చేయట అది ఉన్నది ఆగో అమ్మ వాళ్ళు చేస్తారు కదా పీట అల్లగా వేస్తాం నువ్వు చేతుల్లో కడుక్కొని చెయ్యి చేతులు కడిగినావా కడిగిందా కడిగింది ఉంచు అది నీకే ఇట్లా చెయ్యి ఏ కన్నా పట్టుకుంది దాబెట్టు
మైదా అగో ఏమైంది కాలుతుందా గిన్నెలో పెట్టుకో గిన్నెలు ఎక్కడ తీసుకొని రా అగో అక్కడ లేదా లేవు మొత్తం తీసి అది కార తినడానికి చూడ లేవు ఒక్కడి దా ఇక కొంచెం కొంచెం తిను ఇట్లానే నేను పట్టుకొని ఉంటా కొంచెం తిను రైట్ ఇవి ఆయిల్తోని చేస్తే మంచిదా ఇట్లా పిండితోని చేస్తే మంచిదా ఆయిల్తో చేస్తే కూడా మంచిదే ఈ ఆయిల్తోని చేస్తారేమో ఆయిల్ బాగా అద్దిచ్చి ఇట్లా నేనేమో ఇట్లా చేస్తాను అయితే హోటళ్ళల్లో అట్లా చేస్తారైతే నేను చూసి ఉన్నా అందుకే అడిగిన ఇగో ఇగో పెట్టు ఆగు ఆగు కన్నా కొంచెం అక్కకి మంచిగా ఎర్రగా కాదు ఎర్రగా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది ఎర్రగానే కలుస్తా తెల్ల తెల్లగా ఉంటే తినాలనిపించదు కన్నా ఏమైంది ఏమాట ఏమైంది మమ్మీ ఇగో నీది తిను చెముడు ముక్కు అగో ఆడు గిన్నె పట్టు గిన్నె లేదురా అని గిన్నె నీళ్ళ ఇగో ఇది కూడా పట్టు ఏమైంది ఇల్లు తినే టైం వరకు ఆగుతారా అసలు బాగానే ఎర్రగా అయింది ఒక సైడ్ తెల్లగా ఉన్నది నాకు ఎర్రగానే కానీ ఒక సైడ్ తెల్లగా ఒక సైడ్ ఎర్రగా కాదు ఎర్రగా అటు తెల్లగా ఇట్లా కాలిపోయింది కాసేపు అయితే బొగ్గు అయ్యేది ఏయ్ సర్రమంటుంది కృష్ణవేణి చేసిన మైదా పూరీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇక ఊడుస్తుంది రండి పిల్లలు అన్నం తిందాం రండి తిన్నావా ఈమె కోపడుతుంది నాకు ఫస్ట్ రొట్టెలై తర్వాత అన్నం ఆడు గుంజుకొని తీసుకుపోతాడు మరి ఆడెటు తీసుకుపోతాడే కన్నా అటు కాదు మమ్మీ కావు పడేసావు రెండు చాలు ఫస్ట్ ఈమె సెల్ కావాలట వీళ్ళ ఇద్దరికి ఇప్పుడు సరే సరే ఇగో ఇటు ఉండు బాయ్ చెప్పు అందరు ఇక సెల్ చూసారు బాయ్ నువ్వు చెప్పు కన్నా బాయ్ చెప్పు
ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి వీళ్ళు సెల్ అంటాను. ఇక వీడియో ఇంతవరకే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకున్నాము. బాయ్. ఇలా ఆగాడు, ఇగో ఈడైతే కొడతాడు నన్ను కన్నా. బాయ్ బాయ్ చెప్పు మంచి.